నీకు తెలుసు కదా వరప్రసాదు, నాకు ఈ గుళ్ళు గోపురాలంటే నచ్చవని. అయినా ఎందుకు తీసుకొచ్చావు? అది కాదు మామ. నైట్ నా కల్లోకో దేవతొచ్చి, "భక్త వరప్రసాదు, ఎంతమంది అమ్మాయిలని ఎనకాల తిప్పించుకుంటారో నాయనా, పాపం మీ ఫ్రెండ్ చూడు, ఒక్క అమ్మాయి కూడా దొరికి ఎంత బాధపడుతున్నాడో" అని అంది మామ. ఎవరో ఆ దేవత? ఆంజలీనా జోలీ. పేరు కొత్తగా ఉందే. అమెరికన్ దేవత మామ. ఓ, అవునా? బై ద వే, నేను ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేయంది. అమ్మాయిలు నాకు పడక కాదు, నాకు నచ్చక. ఎగ్జాక్ట్‌లీ. నేను కూడా దేవతతో ఇదే చెప్పా మామ. అప్పుడు దేవత, "నాయనా, రేపొద్దున మీ ఫ్రెండ్‌ని రామాలయంలో మూడో మెట్టు మీద కూర్చొని, కళ్ళు మూసుకొని 10 అంకెలు లెక్క పెడితే అతనికి నచ్చిన అమ్మాయి దొరుకుతది" అని చెప్పింది మామ. పోరా. మామ మామ ప్లీజ్ రా! నా కోసం ఒక్క 10 సెకండ్స్ స్పేర్ చేయరా? ప్లీజ్, ప్లీజ్. ఓకే ఓకే, కూల్. నీ కోసం చేస్తా. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10. ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ. చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఓ నా గుండె కదలికలో వినిపించే స్వరము నువ్వే, నే వేసే అడుగు నువ్వే, నడిపించే వెలుగు నువ్వే. నా నిన్నలనే మరిపించేలా మాయేదో చేసావే, అనురాగపు తీపిని నాకు రుచి చూపించావే. అమ్మల్లే దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఓ నీ వల్లే కరిగిందే మనసంతా కనుతడిగా, నిజమేదో తెలిసేలా నలుపంతా చెరిగెనుగా. గత జన్మల రుణ బంధముగా కలిశావే చెలితిగా, ఇకపై నేనెప్పటికీ నీ ఊపిరిగాలల్లే ఉంటాగా. దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఓ
ఏ మాయ చేసిందో ఏమో తెలియదు కానీ తన వెనక 3 మంత్స్ పిచ్చోళ్ళ తిరిగాను. ఆ తర్వాత సడన్‌గా ఒకరోజు తనకే డైరెక్ట్‌గా కలిసి ప్రపోజ్ చేసే ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఎలా ఉన్నారు? యాహ్! బానే ఉన్నాను. అది కొంచెం లేటయింది. అయ్యో! పర్లేదండి. ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాడిని ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయలేనా చెప్పండి? వచ్చి చాలా సేపయింది. ఏదో చెప్పాలన్నారు? అది మీ ఫ్రెండ్ రాలేదా అండి? అంటే మనిద్దరి మధ్యలో తనెందుకని హ్మ్. అంటే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ విషయం తనకే డైరెక్ట్‌గా చెప్తే ఐ ఫీల్ బెటర్. హ్మ్. సర్లేండి. ఈసారి కలిసినప్పుడు చెప్తాను. అంటే మీరు లవ్ చేసింది మీ ఫ్రెండ్‌నే. మీ ఫ్రెండ్‌నే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు